Alright, so hey guys, good morning and welcome back to another vlog after a long time. Saturday 14th of September anamata. So we are heading to Balda Caves. 10 members aithe join avutunnaru. 10 to 11 members untaru naku telisi. And it's gonna be a mad ride for sure. మార్నింగ్ ఇలా పుల్ చేస్తే ఆ వచ్చే ఫీల్ చాలా డిఫరెంట్ ఉంటుంది కదా. మీటింగ్ టైం అయితే 6:30 అండ్ స్టార్టింగ్ టైం అయితే 7. అండ్ నాకు తెలిసి ఆల్రెడీ మీటింగ్ టైం నేను క్రాస్ అయిపోయి ఉంటుంది. దీంట్లో టైం అయితే రాంగ్ చూపిస్తుంది. ఇప్పటికి సెట్ చేయలేదు అనమాట. అండ్ ఆఫ్టర్ సో మెనీ డేస్ లాంగ్ రైడ్కి అయితే వెళ్తున్నాం. ఈ మధ్యన లాంగ్ రైడ్స్ వెళ్ళి కూడా చాలా రోజులు అయిపోయింది. మీటింగ్ పాయింట్ వచ్చేసి మెట్రో అనమాట. సో ఆల్రెడీ నేను క్లోజ్ టు జూ పార్క్ ఉన్నా. మేబీ ఇంకొక 5 minutes అంతే మెట్రోకి. సో రీచ్ అయ్యాక ఏ బైక్స్ వస్తున్నాయి అన్నీ చూపిస్తాం. అండ్ ఈరోజు మేము తీసుకునే రూట్ అయితే మేబీ అక్కడ మీట్ అయిన తర్వాత అందరినీ అప్పుడు చెప్తాను ఇవన్నీ. ఓకే, నేనే లేట్ అనుకున్నాను, నాకన్నా లేట్ కమర్స్ ఉన్నారు చూడండి. రాజా తెలిపాడు. Started. ఒరిస్సా సో ఇది ఈరోజు లైనప్. ఈరోజు ఏంటంటే 900 ఒకటి 2 3 3 900s, ఒక హార్లే అండ్ Z1000 నింజా 1000 స్ట్రీట్ ట్రిపుల్ RS, ఇంకొక హార్లే S1K అండ్ డుకాటి 899. S1K నాకు తెలిసి అక్కడ వరకు రాదు. సో మధ్యలో వరకు వస్తుంది. షార్ట్ రైడ్ అనమాట అండి ఈరోజు. అండ్ ఐ గాట్ ఎ న్యూ బైక్. సో కంగ్రాచులేషన్స్ బ్రో. అండ్ యా, మనకి ఇంకొక రైడర్ అయితే విజయనగరం ఆనందపురం దగ్గర మీట్ అవుతారనమాట. సో అక్కడ నుంచి విల్ బి రైడింగ్ టు సుంకిఘాట్. ఫస్ట్ సుంకిఘాట్ దాటిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడ నుంచి సెమ్లిగూడ అనే ప్లేస్కి వెళ్తాం. సో దేర్ వీ గోనా స్టే ఫర్ ద నైట్. ఈరోజు అక్కడ స్టే చేసి రేపు బాల్డా కేవ్స్ అనమాట. ఇప్పుడు గ్రీన్ పడాలి, అందరూ ఫుల్ గట్టిగా ఉంటుంది, మామూలుగా ఉండదు. అది లేదు. మన శ్యామ్ ఇక్కడ జాయిన్ అవుతున్నాడు కదా. ఎవరు సైకిల్ అతనా? ఓకే. కష్టం. చైతన్యాన్ని ఇప్పుడు మీకు కనెక్ట్ చేస్తున్నాడు కాల్. ఈరోజు లైనప్ చూపించలే కదా. ఐ ఫర్గాట్, సారీ బ్రదర్. సో ఇది ఫుల్ లైనప్. S1K మధ్యలో వెళ్ళిపోతుంది. డుకాటి 99899, 900 హార్లే స్ట్రీట్ రోడ్,
అండ్ నాది 900 Z1K. Yeah. I think you are supposed to take the tail end. No! God, please, no! నేను స్విచ్ అవుతూ ఉంటా అన్న మధ్యలో. Tail end ఇప్పుడు నీదే. యా స్టార్ట్ అయినప్పుడు టైల్ ఓకే, Coverage go back to tail end. ఇంకొకరు ఎవరో ఒకరు పెట్టు, నేను ఎందుకంటే ముందుకు వస్తూ ఉంటా కాబట్టి. స్ట్రీట్ ట్రిపుల్ 615 హార్లే, స్ట్రీట్ ట్రిపుల్ 765 RS అండ్ నింజా 1000. దేనికి వెయిటింగ్? భయపడతాడు, పక్కా భయపడతాడు. చలో, సో ఆల్రెడీ ఒక తార్ అయితే మాతో ఉంది, దాంట్లో బ్యాగ్స్ అన్నీ ఆల్రెడీ పడేసాం. ఇంకొక ఎక్స్ట్రా డ్రోన్ అయితే నా దగ్గర ఉండిపోయింది, కూడా తార్లో ఇచ్చేద్దాం అని అనుకుంటున్నా. బట్ వాళ్ళు అయితే ముందుకి మూవ్ అయిపోయారు ఆల్రెడీ. నేను అటు ఇటు వెళ్తుంటాను, మరి నాకు రూల్స్ లేవు. స్టార్టా? చలో, లెట్స్ రాక్ అండ్ రోల్. I hope the angle is correct. సో ఇప్పుడు ఏంటంటే ఒక కొత్త గ్రూప్ రెడీ అయిందనమాట, వి సూపర్ బైకర్స్ అని. అండ్ యా, ఇన్స్టా హ్యాండిల్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. సో ఫొటోస్ అన్నీ ఎవ్రీ వీకెండ్ పోస్ట్ చేస్తుంటారు దాంట్లో. నా దగ్గర అయితే ఫ్యూయల్ తక్కువ ఉంది. మేబీ విజయనగరం జంక్షన్ దగ్గర కరెక్ట్గా లెఫ్ట్లో HP బంక్ ఉంటుంది, CCD ఉంటుంది కదా, అక్కడ ఫ్యూయల్ అప్ చేసుకొని టువర్డ్స్ విజయనగరం కంటిన్యూ అవుతాం. కర్వ్ ఒక ఫుల్ గ్రూప్తో చేస్తే భలే ఉంటుంది అసలు. బట్ నేను ముందున్నా, వాళ్ళు బ్యాక్ ఉన్నారు, ఏం చేయలేం. సుంకి ఘాట్లో ఇలాంటి బోల్ట్ తగులుతాయిలే, ప్రాబ్లం లేదు, అస్సలు ప్రాబ్లం లేదు. మేబీ బ్రేక్ఫాస్ట్ కూడా ఆఫ్టర్ సుంకి ఘాట్ అనుకుంటున్నాం. ఎప్పుడు అక్కడ ఆగుతాం, సుంకి సైడ్ వెళ్ళినప్పుడు. సుంకి ఘాట్ దాటిన వెంటనే మధ్యలో, యాక్చువల్లీ ఫుల్ దాటిన కాదు, మధ్యలో లెఫ్ట్ సైడ్లో ఒక బ్రేక్ఫాస్ట్ పాయింట్ ఉంటుంది, అక్కడే చేస్తాం అనుకుంటా. ఇక్కడ ఫ్యూల్ అప్ చేసుకొని జంప్ అవ్వాలి. సో వన్ మోర్ రైడర్ జాయిన్డ్. ఎస్, సారీ. చలో, ఇక్కడైతే పవర్ ఉంది, నో ప్రాబ్లం. కొట్టించేసి జాయిన్ అయిపోతాం గ్రూప్ తోటి. Powerful tank. All right, fuel up done. గజపతి నగరం టు సుంకి ఘాట్, ఐ మీన్ టువర్డ్స్ బొబ్బిలి అనమాట. రోడ్స్ చాలా బ్యూటిఫుల్ ఉంటాయి. ఇక్కడ నుంచి గజపతి నగరం వరకు కొంచెం అన్ఈవెన్ రోడ్స్ ఉంటాయి. ఆఫ్టర్ దాట్ అయితే సెక్సీ ఉంటుంది అనమాట. రైట్, సో వీ జస్ట్ రీచ్ విజయనగరం. ఇక్కడ నుంచి ఇంకా బ్యాక్ సైడ్ అందరూ రావాలి, వచ్చాక అప్పుడు స్టార్ట్ అవుతాం అనమాట. ఇంకా చాలామంది రాలేదు బ్యాక్ సైడ్. సో ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద గ్రూప్ అయితే ఇక్కడ ఉన్నా, ఇంకా హాఫ్ ఆఫ్ ద గ్రూప్ అయితే ఇంకా రావాలి. వాళ్ళు కొంచెం స్లోగా వస్తున్నారని చెప్పాను కదా. సో వాళ్ళకి దారి తెలియక ముందున ఒక లెఫ్ట్ తీసేసుకున్నారంట, విచ్ విల్ గో టు రాయ్పూర్, అంటే అరకు రోడ్ అనమాట. అది అరకుకి ఒక ముందుకెళ్ళి, ఆ రోడ్లో ముందుకెళ్ళి ఇంకొంచెం లెఫ్ట్ తీసుకుంటే అరకు వెళ్తాం, స్ట్రైట్ వెళ్తే రాయ్పూర్ వెళ్ళిపోతాం, కొత్త ఎక్స్ప్రెస్ వే అది. సో మేబీ అటు వెళ్ళిపోయారు అని అంటున్నారు. ఇంకొక 10-15 minutes వెయిట్ చేయాలి, తప్పదు. ఇక్కడే మంచి జరిగాయి అనమాట ఈ లోపు. ఇవన్నీ చెప్పడం కష్టం ఇప్పుడు. ఐఎమ్ గోనా బి ద టైల్. నేను టైల్ తీసుకున్నా అన్న.
ఏదో గ్రూప్ స్లోగా రైడ్ చేస్తున్నారని నన్ను టైల్ ఎండ్లో పడేస్తారు వీళ్ళు. సో ఇప్పటి నుంచి అసలైన రైడ్ అనమాట. ఇందాకలంతా ఫుల్ బ్రేక్స్ 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 బ్రేక్స్. ఇప్పుడు కరెక్ట్గా ఉంది. ఇంకా సుంకిఘాట్ ఎక్కిన తర్వాత అయితే ఇంకా చాలా బాగుంటుంది. సో రామభద్రాపురం క్రాస్ చేసామన్నమాట. సుంకిఘాట్ స్టార్ట్ అవుతుంది. సుంకిఘాట్ స్టార్ట్ అయినప్పటి నుంచి మ్యాట్. ఇందాకల వరకు టైల్లో ఉన్నాను కాబట్టి అంత బాగాలేదు. ఇప్పుడు కొంచెం ఫ్రంట్లో ఉన్నా కాబట్టి కొంచెం బెటర్ ఉంది. సుంకిఘాట్ నాకు తెలిసి చాలా రోజులైంది మేము వెళ్ళి. ఐ హోప్ పార్క్ హోల్స్ అన్నీ ఏవి లేకుండా ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. సాలూరు ఈస్ 3 కిలోమీటర్. సాలూరు దాటిన తర్వాత నుంచి సుంకిఘాట్ స్టార్ట్ అవుతుంది. అనుకుంటా. రైటనా? ఏమో మరి తెలియదు, వెళ్ళిపోతున్నారు వీళ్ళందరూ. ఏమో వెళ్ళిపోతున్నారు అందరూ. పదండి. వీఆర్ జస్ట్ ఎంటరింగ్ ఇన్ టు ద సుంకి ఘాట్. మనకి తెలిసిపోతే చెట్లు ఎప్పుడు వచ్చాయంటే ఘాట్ స్టార్ట్ అవుతున్నట్టే. ఇంకా సుంకిఘాట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా అంతే, బైక్స్ అన్ని రిప్ ఆఫ్ చేయడం స్టార్ట్ చేశారు అందరు. ఈసారి మాత్రం టైల్ ఉన్నాను అసలు చెప్తాను, ఎందుకంటే మనకు కష్టం, చాలా కష్టం టైల్ ఘాట్ సెక్షన్. వీడియో సెషన్ ఈజ్ గోయింగ్ ఆన్. ఈ రోజు అయితే మనకి వీడియో సెషన్ అవుతుంది. సో అది మీరు అన్నీ చూడాలంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలి. ఫర్ దాట్ లింక్స్ ఆర్ ఇన్ డిస్క్రిప్షన్ బిలో. సో అక్కడికి వెళ్తే మీకు ఈ రీల్స్ అన్నీ కనబడతాయి అన్నమాట. ఇది వెల్కమ్ టు ఒరిస్సా బోర్డు ఉండేది, మార్చేశారు ఇప్పుడు. కరోపూట్ 73 కిలోమీటర్స్. అది ఎక్కడంటే ఎగ్జాక్ట్గా మేము సెమ్లిగూడ తీసుకుంటాం కదా, సెమ్లిగూడ దగ్గర నుంచి స్ట్రైట్ వెళ్తే కొరాపుట్ ఇవన్నీ వస్తాయి. అండ్ లెఫ్ట్కి వెళ్తే అరకు, బాల్డా కేవ్స్ ఎక్సెట్రా. సో మా డెస్టినేషన్ అయితే ఈ రోజుకి సెమ్లిగూడ, నైట్ అక్కడ స్టే చేస్తాం కదా. సో కరెంట్లీ ఇన్ సుంకిఘాట్.
రోడ్ అంతా ఎక్కువ మట్టి ఉందన్నమాట, అందుకని ఎక్కువ రిప్ ఆఫ్ చేయలేకపోతున్నాం. లేదంటే వాటికి ఫుల్ ఆఫ్ మట్టి మట్టి. కాషియస్ బికాస్ చాలా 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 పట్టుంది. చలో చలో చలో. సిమ్లీ కూడా దగ్గరలో ఉన్నాం అనమాట. ఇంకొక 5-10 minutesలో రీచ్ అయిపోతాం. క్లైమేట్ కూడా ఫుల్ చేంజ్ అయిపోయింది, ఫుల్ కూల్ ఎయిర్ ఇక్కడ పైన. సో ఇప్పుడే మేము అలా డియోమలి వెళ్ళి వచ్చాము, మళ్ళీ హోటల్కి వచ్చాం అనమాట. సో ఇదైతే హోటల్ ఇంపీరియల్ ఇన్, చాలా బెటర్ మంచి హోటల్ అనమాట ఇక్కడ సెమ్లిగూడలో. ఎవరైతే ఒరిస్సా లైక్ బాల్డా కేవ్స్ అండ్ ఇవన్నీ లైక్ వెళ్తున్నారో వీళ్ళకి ఒక మంచి స్టే కావాలంటే ఇంపీరియల్ హోటల్ అయితే తీసుకోవచ్చు. సో వీళ్ళైతే ఇంకొక బెస్ట్ మాకు ఆప్షన్ ఏంటంటే మంచి విఐపి పార్కింగ్ అయితే ఇచ్చారు ఇక్కడ. లోపలికి వెళ్ళి టచ్ చేయకుండా బైక్స్కి ఒక రిబ్బన్ ఒకటి కట్టేశారు నీట్గా. అవి మా బైక్స్. సో ఎవరైనా ఫొటోస్ తీసుకోవాలనుకున్నా ఇక్కడ నుంచే, లోపలికి అయితే ఎంట్రీ ఇవ్వట్లేదు. బెటర్ కదా. సో హోటల్ కూడా చాలా బాగుంది, ట్రై ఇట్. స్టాఫ్ అయితే టూ ఫ్రెండ్లీ. I will recommend it for sure.